ఇరు జట్లలో విధ్వంసకర బ్యాటర్లు అలాగే తెలివిగా బంతులేసే బౌలింగ్ దళంతో ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్లు హోరాహోరీకి సిద్ధమయ్యాయి. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఇరు జట్లు 22వ తారీఖు సాయంత్రం 7 గంటలకు ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదట టీ20లో తలపడనున్నాయి. ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్లు సమతూకమైన జట్టును తయారు చేసే పనిలో పడ్డాయి. ఇక మొదట టీ20 కోసం తుది జట్లు ఆడబోయే ఆటగాళ్ల విషయానికి వస్తే ఇండియన్ సెన్సేషన్ ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి తన సత్తా చాటేందుకు తహతలాడుతున్నాడు. మరో ఓపెనర్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఈ సిరీస్ లో ఆశించిన ఫలితాలు రాబట్టకపోతే ఫ్యూచర్ లో కష్టంగా మారే అవకాశం ఉంది. తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్ లో ఉన్న తిలక్ వర్మ బ్యాటింగ్ విన్యాసాలతో ప్రేక్షకులను కనువిందు చేయనున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాల పాత్ర కీలకంగా మారనుంది. రింకు సింగ్ తో పాటు ఆల్రౌండర్ మరియు వైస్ కెప్టెన్ అయిన అక్షర్ పటేల్ తో లోయర్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తుంది. బౌలింగ్ విభాగంలో గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన ఇండియన్ సీనియర్ పేసర్ మహమ్మద్ షమి, అలాగే తన స్వింగ్ బౌలింగ్ తో ప్రత్యర్థిని ముప్పతిప్పులు పెడుతున్న హర్షదీప్ సింగ్ తో పేస్ విభాగం ఇంగ్లాండ్ పడగొట్టడానికి సిద్ధమైంది. మ్యాచ్ గమనాన్ని మార్చేగల బౌలర్ అయిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో ఇంగ్లాండ్ కు భారీ ప్రమాదం పొంచి ఉంది. ఇక మరో స్థానం కోసం తీవ్రంగా పోటీ ఉన్న నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ లేక రవి బిష్నాయ్లో ఒకరు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే తన బ్యాట్ తో రకరకాల విన్యాసాలు చేసే మెక్కల్మెంట్ కోచ్ ఇంగ్లాండ్ ఉండటం వారికి పెద్ద సానుకూల అంశంగా మారింది. అలాగే ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్, వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మరియు ఫిల్ సాల్ట్ ఐపీఎల్ ఎంత విధ్వంసం సృష్టించారో మనకు తెలియంది కాదు. ముఖ్యంగా లివింగ్స్టన్ లాంటి ప్రమాదకర ఆల్రౌండర్ తో భారత బౌలర్స్ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకరిద్దరు ప్లేయర్స్ కొత్త మోకాలు అయినప్పటికీ సీనియర్ బౌలర్ మార్క్వుడ్ మరియు జోఫ్రా ఆర్చర్తో పేస్ విభాగం, అలాగే స్పిన్నర్ అదిల్ రషీద్ లాంటి బౌలర్ తో ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగం భారత్ను ఏ విధంగా ఎదుర్కొంటుందో వేచి చూడాలి. బ్యాటింగ్ అనుగురించి ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై మ్యాచ్ గడిచే కొద్ది మంచు ప్రభావం ఎక్కువ ఉంటుంది కనుక టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్ తీసుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.